విశాఖలో అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. జూన్ 21న జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. గ్రాండ్ సక్సెస్ చేసే అంశంపై దృష్టి సారించిన సీఎం కార్యాచరణపై క్యాంప్ ఆఫీసులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ను యోగా దినోత్సవ థీమ్గా తీసుకున్నారు చంద్రబాబు. జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. కనీసం 2 కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలని తెలిపారు. యోగాంధ్ర 2025 థీమ్తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని సూచించారు. ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని ఆదేశించారు. నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలని సీఎం అన్నారు. నెల రోజుల పాటు ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో ప్రజలకు యోగాపై శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాలని తెలిపారు ఏపీ సీఎం.